బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హెచ్ఆర్సీలో కాంగ్రెస్ మైనారిటీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇటీవలే కరీంనగర్ సిపిపై కౌశిక్ రెడ్డి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో మానవ హక్కుల కమిషన్ కు టీజీఎంఆర్ఈఐఎస్ వైస్ చైర్మన్ అయిన ఫహీం ఖురేషి, హజ్ కమిటీ చైర్మన్ కుసూర్ పాషా, ఇతర మైనారిటీ నాయకులు కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరారు. రైట్, ఇక మాజీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు మైనారిటీ నాయకులు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇటీవలే హుజరాబాద్ నియోజకవర్గంలో దర్శనానికి వెళ్ళేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి కరీంనగర్ సిపిని మతపరమైనటువంటి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మైనార్టీ నేతలు హెచ్ఆర్సీలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. సో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషి, అలాగే హజ్ కమిటీ చైర్మన్ అయినటువంటి కుసూర్ పాషా, మైనార్టీ పార్టీకి సంబంధించిన మైనార్టీ ఇతర నేతలు అందరూ కలిసి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. బీఆర్ఎస్ కి మైనార్టీలపై విషం ఉంది, అసలు విషం ఎందుకుంది బీఆర్ఎస్ కి మైనార్టీలపై అని చెప్పి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మైనార్టీ నేతలు ఏదైతే ప్రశ్నించడం కూడా జరిగింది. కేటీఆర్, హరీష్ రావు, పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఎవరు కూడా కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై అసలు ఎందుకు స్పందించలేదు? సెక్యులర్ పార్టీ అని చెప్పుకునేటువంటి వారు సెక్యులర్ అని చెప్పుకోవడం కాదు, ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వారిని 24 గంటలు సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసిన తర్వాత మాది సెక్యులర్ పార్టీ అని చెప్పుకోవాలి. కానీ 2023 జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, అలాగే ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో మైనార్టీలు తమకు ఓటు వేయలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారందరూ కూడా ఏదైతే వారిపై కోపం పెట్టుకున్నారు, మైనార్టీలపై పెద్ద విషయం పెట్టుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే మైనార్టీకి సంబంధించిన వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ కూడా మైనార్టీకి సంబంధించిన విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా ఫహీం ఖురేషి చెప్పడం కూడా జరిగింది. సో పాడి కౌశిక్ రెడ్డికి అలవాటు అయిపోయింది, ప్రతిసారి ఏదో ఒక అనుచిత వ్యాఖ్యలు చేయడము, 24 గంటల తర్వాత క్షమాపణలు చెప్పడము అలవాటు అయిపోయిందని చెప్పి కూడా వారు మండిపడ్డారు. సో ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించాలి. ఒక మతంపై తను చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, చట్టంలో ఉన్నటువంటి వారు చట్టపరమైనటువంటి పనులు చేసుకుంటూ వెళ్తారు, కానీ అలాంటి వారిని ఉద్దేశించి కూడా ఏదైతే ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, మతపరమైన వ్యాఖ్యలు చేయడం సమంజసం. సో ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశామని చెప్పి కూడా దానిపై సానుకూలంగా స్పందించినట్టు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మైనారిటీ నేతలు అయితే తెలిపారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.